కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ సుబాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంలో నిండిపోయాయన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నాయని మండిపడ్డారు. అందులో భాగంగా ఇండిగో సంస్థను కూడా ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ డివిజన్ ను ఉపయోగించి తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లు ఉండేలా కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాజస్థాన్ అట్లాగే కర్ణాటకలో బలంగా ఉండి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రియాశీలకంగా కార్యరంగంలోకి వచ్చింది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా వనరులు, మా శక్తి సామర్థ్యాలు, స్థానిక పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మేము రంగంలో వస్తున్నామని చెప్పేసి చెప్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికా సమావేశం. మిత్రులారా, భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ భారతదేశం నిన్ననే కాక మొన్ననే ఇండిగో విమానాలలో దాదాపుగా బ్లాక్ అవుట్ అయిపోయి 1234 విమానాలని బ్లాక్ చేసేసి విమానాశ్రయాలన్నీ కూడా పబ్లిక్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లాగా మార్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి ఉంది. అట్లాగే అడవులు మనిషికి శ్వాస తీసుకోవడానికి స్వచ్ఛమైనటువంటి గాలి కోసంగా 33% పచ్చని అడవులు ఉండాలి. వాటిని 12% తగ్గించి అదానీ అంబానీలకు, వారి యొక్క మైనింగ్ బిజినెస్లకు, కార్పొరేట్